శ్రీమంతుడు చిత్రంలో హీరోగా ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి బాట పట్టించిన మహేష్ బాబు వెండితెరపైనే కాదు నిజ జీవితంలోనూ తాను ఆదర్శవంతుడని నిరూపించుకున్నాడు. మహబూబ్ నగర్ జిల్లాలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని మనసున్న శ్రీమంతుడు అనిపించుకున్నాడు. మనకెంతో ఇచ్చిన ఊరికి కొంతైనా చేయాలనే ఉద్దేశంతో మనసున్న శ్రీమంతులు గ్రామాల అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నారు. మౌలిక వసతుల లేమితో ఇబ్బందులు పడుతున్న పల్లెలకు తామున్నామంటూ చేయందిస్తున్నారు. మొన్న ప్రకాష్ రాజ్, నేడు మహేష్ బాబు పేదలకు సేవ చేయాలన్న తలంపుతో ముందుకొచ్చిన సినీ ప్రముఖులు వీరు. కరవు జిల్లాగా పేరు పొందిన పాలమూరు జిల్లానే ఈ ఇద్దరూ ఎంచుకున్నారు. కథానాయకుడు మహేష్ బాబు మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఇక్కడి వారిని ఆనందానికి గురిచేస్తోంది. జనాభా లెక్కల ప్రకారం 3000 మంది ఉన్న సిద్దాపూర్లో మౌలిక వసతులు మెరుగుపడాల్సిన అవసరముంది. గ్రామానికి మరో 3 అనుబంధ తండాలున్నాయి. ఈ పంచాయతీ పరిధిలో 720 ఇళ్లున్నాయి. పాలకులు మారినా మౌలిక వసతుల లేమితో ఈ గ్రామం కునారిల్లుతోంది. ప్రధాన రహదారి మినహా అంతర్గత రహదారులు పూర్తిగా అధ్వానంగా కనిపిస్తున్నాయి. మురుగునీటి వ్యవస్థ లేక రహదారులన్నీ మురికి కాల్వల్ని తలపిస్తున్నాయి. ఇక్కడి పాఠశాలలో 278 మంది విద్యార్థులు ఉన్నా కనీస భవనాలు కూడా లేక విద్యార్థులు చెట్ల కిందే పాఠాలు నేర్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. గ్రామ పంచాయతీ భవనం సరిగా లేకపోవడం, 5 ఏళ్ల నుంచి అసంపూర్తి పనులతో కొట్టుమిట్టాడడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. గ్రామంలో పాల ఉత్పత్తి అత్యధికంగా ఉన్నా గిట్టుబాటు ధరలు రావడం లేదని ఉత్పత్తిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు పశు వైద్యశాల ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉండనే ఉంది. మహేష్ బాబు రాకతోనైనా తమ సమస్యలు తీరుతాయని గ్రామస్తులు ఆశపడుతున్నారు. ఇట్లా మహేష్ బాబు గారు మా సిద్దాపూర్ను దత్తత తీసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మా ఊరికి డ్రైనేజీ లేదు, వాటర్ సప్లై సరిగా లేదు, నీళ్లు తాగునీరు మంచిగా లేక మా ఊరిలో చాలా మందికి వికలాంగులు అయ్యారు. కావున మాకు బస్సులు కూడా సౌకర్యం లేదు. 3 తండాలు ఉన్నాయి. 3 తండాలలో చాలా మంది యువకులు చదువుకునే వాళ్ళు, చిన్న అమ్మాయిలు అబ్బాయిలు, వాళ్ళకు బస్ సౌకర్యం లేదు. మా సమస్యలన్నీ తీర్చితే మాకు ఇంత ఇప్పటికీ ఒక ఎండలో ఉన్నాము. మహేష్ బాబు గారు వచ్చినాక మాకు నీడ కలిగిందా అనే ఆశలో ఉన్నాము. ఆ సంతోషాన్ని ఇంతకు 10 రెట్టింపులు చేయాలని ఆ మహేష్ బాబు గారిని మరీ పాదాభివందనాలు, ఈ ఊరు తరపున పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. సిద్దాపూర్తో పాటు ఇక్కడి అనుబంధ తండాలు తాగునీటి ఎద్దడితో సతమతమవుతున్నాయి. బోర్లలోని నీరు తాగి ఇక్కడి వారు తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. నీటి ట్యాంకులు నిర్మించాలని మొరపెట్టుకుంటున్నా పట్టించుకునేవారే లేకుండా పోయారు. అలాంటి కుగ్రామాన్ని మహేష్ దత్తత తీసుకోవడంతో స్థానికుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.